హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూఎస్ఏలో బుట్టబొమ్మ. ఈరోజు నిల్వ ఉండే చింతపండు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మనం కొంచెం చింతపండు తీసుకొని నీట్గా కడిగి ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చింతపండు మంచిగా మెత్తగా అవుతుంది. ఇలా చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు మనం ఈ చింతపండుని వాటర్తో సహా మిక్సీలో వేసేసుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తని పేస్ట్ లాగా అయ్యిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా నేనైతే ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఎందుకు స్టీలే అంటున్నానంటే ఈ చింతపండుని మనం రాతండి వాటిలలో వేస్తే తినేస్తుంది అంటారు. సో అందుకే స్టీల్ అయితే బెస్ట్ ఉంటుంది. అందుకే స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఉడికించుకుంటాం, స్టవ్ మీద పెడతాం. అందుకనే రాతండి కంటే స్టీల్ బాగుంటుందని చెప్తున్నాను. ఇలా మనం మంచిగా ఉడికించుకోవాలి. అడుగంటకుండా నీట్గా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. మనం అందులోని వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అంతే, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బాగా కలుపుకొని ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు మంచిగా ఈ చింతపండుని ఉడికించుకోవాలి. అంతే, చాలా ఈజీ, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈజీగా మనకి సాంబార్లోకి లేకపోతే చింతపండు పులిహోరలోకి దేంట్లోకైనా, చింతపండు యూస్ చేసే దేంట్లోకైనా ఈ పేస్ట్ని 1 or 2 స్పూన్స్ మన టేస్ట్కి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఇందులోని వాటర్ అంతా పోయి చింతపండు మంచిగా ఉడికినాక చల్లారాక మనం ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.